హాయ్ ఫ్రెండ్స్, అలసందల వడలను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మిక్సీ జార్లో నానబెట్టిన ఒక కప్పు అలసందలు వేసానండి. ఇప్పుడు దానిలో రుచి సరిపడా ఉప్పుని యాడ్ చేసి వాటర్ యాడ్ చేయకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలో తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, కొద్దిగా జీలకర్ర, ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. బియ్య పిండిని యాడ్ చేయడం వల్ల వడలు క్రిస్పీగాను, పిండి కన్సిస్టెన్సీ సమతుల్యం చేస్తుందండి. పిండిని కొద్దిగా చేతిలో తీసుకునే విధంగా వడల్లా ఒత్తుకుని వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. అప్పుడే లోపల నుండి బాగా కుక్ అవుతాయి. బాగా కుక్ అయ్యాయండి వడలు, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి బయటకు తీద్దాం. టేస్టీ అలసందల వడలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. దీని కాంబినేషన్ చికెన్